రైట్. రాజియా రాజీనామా అనే మీమాంసలో జీవన్ రెడ్డి రాజీనామాకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ పరిణామం చూస్తే జీవన్ రెడ్డితో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చర్చలు జరిపారు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు, కానీ చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తోంది. పార్టీ మారేందుకే జీవన్ రెడ్డి సిద్ధపడ్డట్టుగా తెలుస్తోంది. చివరి ప్రయత్నంగా జీవన్ రెడ్డిని మహేష్ గౌడ్ బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రేపు కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. మరి బతుకు ఎట్లయితే అట్లయితే మనకు విలువ లేని మనం ఎందుకు ఉండాలి? విలువ లేని కానీ ఎందుకు ఉండాలి అంటుంది. మనిషికి రాజకీయము గౌరవం కొరకు, ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతే ఉందో బేసిక్గా ప్రజా జీవితము రాజకీయం అనేది గౌరవం కొరకు. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతే ఉన్నదో మన బతుకు మన బతుకుదాం. రైట్. ఈ పరిణామాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. సో పిసిసి చీఫ్ ఏం మాట్లాడారు, ఏం బుజ్జగించే ప్రయత్నం చేశారు, ఏదైనా హామీ ఇచ్చే ప్రయత్నం చేశారా, ఏదైనా హామీ జీవన్ రెడ్డి కోరారా? సో ఏ సందర్భంలో ఈ చర్చలు విఫలమయ్యాయి? మొత్తానికి రేపు పార్టీ మారబోతున్నారా జీవన్ రెడ్డి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, అంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి అయితే ఇక పార్టీ మారడానికే నిర్ణయించుకున్నారు. రేపు రాజీనామా చేయబోతున్నారు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే చివరి ప్రయత్నంగా, అంటే ఇది ఒక దుంపుడు కళ్యాణ ఆశలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ చేసింది, ఆలస్యంగా చేసింది. నిన్నగాక మొన్న మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరు వచ్చినప్పుడు కూడా ఇక అన్న సారీ అని చెప్పేసి శ్రీధర్ బాబుకు జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. సో అదే పరిస్థితి ఈ రోజు కూడా మనకు కనిపించింది. మొత్తంగా పిసిసి చీఫ్ తో తనకు అన్యాయం జరిగింది, తన కార్యకర్తలకు అన్యాయం జరిగింది. అదేవిధంగా 20 నెలల నుంచి కూడా తన అవమానాలు ఎదుర్కొంటున్న క్రమంలో ఇక పార్టీ వేయడానికే సిద్ధపడ్డాయని చెప్పేసి జీవన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలోనే మనం చాలా నాటకీయ పరిణామాలను కూడా చూసాము. దాదాపు ఒక 20 రోజుల నుంచి కూడా మనం ఒక నాటకీయ పరిణామాలు చూస్తున్నాము జీవన్ రెడ్డి రాజీనామాకు సంబంధించి. ఈ నేపథ్యంలో అక్కడికి, అంటే జీవన్ రెడ్డి ఇంటికి పిసిసి చీఫ్ తో పాటుగా డిసిసి చీఫ్ నందయ్య కూడా రావడము, ఆ క్రమంలో కొంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే నందయ్యను లోనికి రావద్దని చెప్పేసి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా అతను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో తిరుగుతున్నారు కాబట్టి ఆయన్ను లోనికి రానివద్దని చెప్పేసి ఒక డిమాండ్ అక్కడ కనిపించింది, ఒక ఉద్రిక్తమైన వాతావరణం కనిపించింది. మొత్తంగా చాలా నాటకీయ పరిణామాల మధ్యలో మనం చూసాము. ఆ జీవన్ రెడ్డికి సంబంధించి అయితే ఖచ్చితంగా చర్చలు విఫలమని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఇక ఆయన పార్టీ మారడమే లాంఛనం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రేపు ఆయన యథావిధిగా ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సో మొత్తంలో ఒక టెన్షన్, అంటే ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ వాతావరణంలో ఖచ్చితంగా జీవన్ రెడ్డికి సంబంధించి రాజీనామా చేయబోతున్నారు అనేది మాత్రం పైన చెప్పుకోవచ్చు. హరి. రైట్. కాంగ్రెస్ పార్టీలో మనకి రివాజ్గా తెలిసిందే, ఎంతో కాలం నుంచి పార్టీకి సేవలు అందించిన మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ప్రస్తుతం ఆయన్ని బుజ్జగించకుండా కూడా వదిలేశారు అనే అప్రతిష్ట కాకుండా ఏదో ప్రయత్నించామనే సంకేతాలు ఇవ్వడానికే ఈ భేటీ జరిగిందనుకోవచ్చా? లేదంటే మహేష్ గౌడ్ ఏదైనా హామీ ఇచ్చారా, మీకు ఇలాంటివి ఇంకోసారి జరగదు అని, ఎలాంటి పరాభం కానీ అవమానం ఉండదు అని ఏమైనా హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా చర్చ విఫలమైంది అనుకోవచ్చా? అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? అది మీరు అంటే గతంలో జీవన్ రెడ్డికి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఒకవేళ స్టెప్ బ్యాక్ వేసి అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా కూడా, ఒకవేళ రేపు కాంగ్రెస్ పార్టీ ఇదే ఇగ్నోరెన్స్ చూపిస్తే కనుక రేపు పొద్దున కార్యకర్తల ముందర, తర్వాత విధంగా తన అభిమానుల ముందర మొత్తంగా తన పరిచయం అవకాశం ఉంటుంది. నాన్న పులికతలాగా ఆయన రాజీనామా వ్యవహారం అనేది ఆయన అవుతుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా పార్టీ మారితేనే ఇప్పుడు ఏదైతే అదవుతుందని ఒక తేల్చుకోవడానికి ఆయన కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేస్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయనకు స్పష్టమైన హామీలు అయితే ఏమో వాళ్ళు ఇవ్వడం లేదు. మొన్న మంత్రులతో మాట్లాడినప్పుడు కూడా అదే మనకు ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రోజు కూడా అంటే ఖచ్చితంగా న్యాయం చేస్తామంటారు, కానీ స్పష్టమైన హామీ ఏది లభించకపోవడము, గతంలో లభించినా కూడా అవి ఫలించకపోవడంతో జీవన్ రెడ్డి ఖచ్చితంగా తన రాజీనామాకే మొగ్గు చూపారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అది ఓకే.
జీవన్ రెడ్డితో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చర్చలు విఫలం అయినట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ రమణ అందించిన వివరాలు కూడా చూసాం మనం. పార్టీ మారేందుకే జీవన్ రెడ్డి సిద్ధపడ్డారు. మొత్తానికి చివరి ప్రయత్నంగా జీవన్ రెడ్డిని మహేష్ గౌడ్ బుజ్జగించిన ఫలితం మాత్రం లేకుండా పోయింది. దీంతో రేపు కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. అంతకుముందు కార్యకర్తలతో జీవన్ రెడ్డి మరో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి అనుచరులు డీసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీసీని ఇంట్లోకి రానివ్వద్దు అంటూ జీవన్ రెడ్డికి ఆయన అనుచరులు సూచించారు. డీసీసీ ఇంట్లోకి వస్తే చెప్పుల దండ వేస్తామంటూ కూడా ఫైర్ అయ్యారు. దీంతో మన బ్రతుకు మనం బ్రతుకుదాం అంటూ జీవన్ రెడ్డి బదులిచ్చారు. మనిషికి రాజకీయం గౌరవం కోసం అన్నారు జీవన్ రెడ్డి. గౌరవం పొందలేనప్పుడు రాజకీయం దేనికి అంటూ అనుచరుల వద్ద వాపోయారు. విలువ లేని దగ్గర ఎందుకు ఉండాలని అన్నారు జీవన్ రెడ్డి. అన్యాయం జరిగిందంటే మేము మాట్లాడుతున్నామండి. అంటే మన అందరికీ కాదు, ఒక మీకేనా? అందరికీ అదే అడుగుతున్నాం. అందరికీ మేము కూడా అదే దుఃఖం ఉన్నాడు. నీకున్న దానికంటే ఎక్కువ దుఃఖం మాకు కూడా ఉన్నది. అదే అంటున్నా. 40 ఏళ్ళ సీనియర్ సార్ కంటే ముందు నేను 45 ఏళ్ళ సీనియర్ పూల వర్షం కూర్చుకుంటే దొరకదు టీసీసీని మర్యాదపూర్వకంగా మనకు అంత ఉన్నది. అదే అంటున్నాను. ఆయన రావడానికి మాత్రం లేదు ఇక్కడ. నో ఛాన్స్. ఫ్లెక్సీ పెడదాం, టీసీసీకి ప్రవేశం లేదని అత్తే చెప్పులు దండేద్దాం. ఏం ఆలోచిస్తారన్నా? మీకు ఏం తెలిసి జరిగిన అవమానాలు ఎన్ని జరిగినాయి? ఎన్ని